మంచిది. ప్రియమైన వారలారా, ఇర్మియా భక్తుడు రాసిన ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచన భాగములో, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు అనే వాక్య భాగం కనబడుతుంది. హృదయమునకు సంకేతమునిచ్చేది మనస్సు. మనస్సు మెదడు భాగంలో ఉంటే హృదయము గుండె భాగంలో మనకు కనబడుతుంది. శాస్త్రవేత్తలు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, గొప్ప గొప్పవారు చెప్పవచ్చిన విషయం ఏమిటనగా, మనస్సు మెదడుతో సంబంధము కలిగి ఉంటే హృదయము అనబడినది గుండెతో సంబంధము కలిగి ఉన్నది. ఈ రెండింటికి వ్యత్యాసాలు ఉన్నాయి. మనస్సు కేంద్రము, ఆ కేంద్రములో నుండి సంకేతము పంపబడినట్లయితే అది హృదయము స్వీకరించుకొని అందులో నుండి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. మెదడులోనున్న రక్తము గుండెలోనికి వచ్చి గుండె శుభ్రపరిచి అన్ని అవయవాలకు పంపించినట్లుగానే మనసులో ఉన్న అనేకమైన విషయములను, విషయ పరిజ్ఞానమునంతటిని హృదయము స్వీకరించుకొని అది మిగతా భాగాలకు అది సంకేతాలు ఇస్తూ ఉంటుంది. మనస్సు అనబడినది ఒక గొప్ప కర్మాగారం అనుకోనండి. మనస్సు అనబడినది గొప్ప కర్మాగారం అయితే ఆ కర్మాగారంలో అనేకమైన పరికరాలు ఉన్నట్లుగానే మనసులో అనేక భావోద్వేగాలు ఉన్నాయి. భావోద్వేగములు అనేకములు మనసుతో పెనవేసుకొని ఉంటే వాటిలో కొన్నింటిని హృదయానికి పంపిస్తూ ఉంటే అది అప్లై చేస్తుంది. ఇలా అప్లై చేసేటప్పుడు మనస్సును పాడు చేసే సాతాను కుట్రలు ఉన్నాయి. అది హృదయములోనికి వచ్చి అది ఉత్పత్తి చేయబడి విస్తృతంగా విస్తరించి పాపపు కార్యాలను ఉత్పత్తి చేసి అనేక స్థలాలకు అది పంపిణీ చేస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ హృదయము వ్యాధితో నింపబడుతూ ఉంటుంది. హృదయము గాయపరచబడుతుంది, వ్యాధితో నింపబడుతుంది, రోగములతో నింపబడుతుంది, మోసపూరితమైన హృదయముగా మారుతుంది. ఇది జరుగుతున్నదంతయు కూడా మనస్సు గ్రహించినప్పటికీ మనస్సు ఓన్లీ సంకేతములను పంపడం, మంచి చెడులను అన్నింటినీ పంపించడము దాని వంతు. దాన్ని అప్లై చేసి డెవలప్ చేయడము హృదయం యొక్క వంతు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా భక్తి కూడా సేమ్ టైం మనస్సు స్వీకరించి హృదయమునకు పంపిస్తే సద్భక్తిని, మంచి భక్తిని ఉత్పత్తి చేయవలసిన అవసరత హృదయానికి ఉన్నది. కానీ ఆ హృదయములో అదివరకే ఘోరమైన వ్యాధితో నింపబడిన, రోగములతో నింపబడిన అనేకమైన కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. ఈ కారణము చేత ఘోరమైన వ్యాధితో నింపబడిన హృదయములో మంచిని స్వీకరించడానికి అవకాశాలు లేకుండా పోయాయి. ఇంత భయంకరముగా హృదయమును స్వాధీనపరచుకోగలిగిన వాడు సాతానుడు. వాడు మన హృదయమును స్వాధీనము చేసుకున్నాడు. హృదయములో అనేకమైన ఇచ్చకములను పొందుపరిచాడు. వాటిని సరి చేసుకోవడానికి కూడా అవకాశము లేనంతగా డ్యామేజ్ చేసి పెట్టాడు. ఒక మంచిని స్వీకరించుదామనుకుంటే మంచిని చేయలేకపోతున్నాడు మానవుడు. దేవుడు అన్నాడు, నరుల హృదయము పూర్తిగా చెడినదైపోయింది అని ఆదికాండములో చెప్పాడు. హృదయం అంతా చెడ్డదిగా మారిపోయింది. పాపపు ఆలోచన విధానం అంతా చోటు చేసుకున్నది. అందులో కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి, అత్యాశ ఉన్నది, ధనాపేక్ష ఉన్నది, లోకం మీద అనురాగము ఉన్నది, పాపం మీద మక్కువ ఉన్నది. పాపము మానకుండా సాతానుడు చేపట్టే అనేకమైన కార్యాలు హృదయములో చేరబడి ఉన్నాయి. హృదయములో చేరబడిన ప్రతి హేయమైన కార్యములన్నీ కూడా
మంచికి మార్చుకుందామనంటే సాధ్యపడట్లేదు. తద్వారా భక్తి అడుగంటిపోతుంది. భక్తిలో సక్సెస్ కాలేకపోతున్నారు. దీనిని స్వాధీనము పరుచుకొని సక్సెస్ చేయగలిగిన ఒకే ఒక్కటి భక్తి సాధన. ఈ భక్తి సాధన అనేది చాలా చాలా సున్నితముగా ఉండేది. భక్తి సాధనను మనము ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఈ సాధన అనేది చాలా ఇంపార్టెంట్ పదము, ప్రాముఖ్యమైన పదము. దాన్ని వాడడము చాలా ప్రాముఖ్యమే, కానీ దాన్ని అప్లై చేయడము, ఉత్పత్తి చేయడము, డెవలప్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. మన హృదయములో మోసపూరితమైన కార్యకలాపాలు ఉన్నాయని మనకు గ్రహింపు కలిగి ఉండడమే మన విజయమునకు మొదటి మెట్టు. మనము విజయం సాధించడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. చూడు, బైబిల్ చదువుదామంటాము, చదవలేము. ప్రార్థించుదామంటాం, ప్రార్థించలేము. మంచి చేద్దామని బయలుదేరుతాం, మంచి చేయలేకపోతాము. మోసములు, కుట్రలు, కుతంత్రాలు ఉండకూడదు అనుకుంటాం. శత్రువునైనను ప్రేమించాలనే మనసు ఉండాలనుకుంటాము, ఉండలేకపోతుంది. మంచి చేద్దామనుకున్న ఏది కూడా చేయలేకపోతున్నాము. దీనికి బలమైన రీజన్ ఏమిటి, బలమైన కారణం ఏమిటి అని అంటే, నీ హృదయమును సాతానుడు వశపరుచుకున్నాడు. అదివరకే హృదయమునంతటిని వ్యాపించేశాడు వాడు. ఈ మూల నుండి ఆ మూల వరకు హృదయమును పూర్తిగా ఏలుతూ ఉన్నాడు సాతానుడు. అప్పుడు వ్యాధితో నింపబడ్డది, రోగములతో నింపబడ్డది. ఇది మోసపోయింది పూర్తిగా. దీనిని సక్సెస్ పదములో నడిపించుకోవడానికి చేపట్టే కార్యమే భక్తి సాధన. ఈ భక్తి సాధన నీ స్వతహాగా నీవు చేసుకోగలిగినది, నీ వలన సాధ్యపడేదే. నీవు దీనిని సక్సెస్ పదములో నడిపించవచ్చు. కానీ ఎందుకు మనము సక్సెస్లోనికి చేయి వేయలేకపోతున్నాం, ఎందుకు మనము సక్సెస్ కాలేకపోతున్నాము అనంటే, మనము సాధనలో విఫలమవుతున్నాము. సాధించడానికి చేపట్టే మూలాలను మనము వెతకలేదు. ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతుందో దానికి గల మూలాలను మనం వెతుక్కోవాలి. మూలాలను వెతికినట్లయితే నీవు సక్సెస్ కావడానికి అది ఒక నాందిగా, మొదటి మెట్టుగా నీకు అవకాశాన్ని ఇస్తుంది. మొదటి మెట్టుగా నీకు అవకాశం ఏర్పడుతుంది. నాంది నీవు పలకాలి. నాంది పలికితే ఏదైతే ఫెయిల్యూర్ అవుతుందో దానికి మూలాన్ని నీవు వెతకగలిగితే అక్కడ ప్రథమ మెట్టును మీద నీవు ఉన్నట్లే. ప్రథమముగా దాని మీద సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. నీలో ఉన్న ప్రతి లోపమునకు మూలాన్ని వెతుక్కోవాలి. అది భక్తి సాధనలో ప్రధాన అంశము. మూలమును కనుక్కోవడమే నీకు ఒక ఛాలెంజ్గా మారుతుంది. ముందు లోపములకు గల కారణాలను వెతుక్కుంటే నీవు తప్పకుండా విజయపదమున ప్రయాణము చేయగలుగుతావు. మనము విజయపదములో ప్రయాణము చేయగలుగుతాం. మనము విజయము సాధించగలుగుతాం. తప్పకుండా విజయము మనదే. కానీ మూలాలను వెతుక్కుంటేనే మనము రెండవ స్టెప్ వేయగలుగుతాం. మూలమును వెతుక్కొని ఎలా దాన్ని డెవలప్ చేయాలి అనే అంశమును తరువాయి భాగములలో మనము చెప్పుకుందాం. రానున్న కాలములో ఎలా డెవలప్ చేసుకోవాలి, భక్తి సాధనలో ప్రథమమైన మూలములు ఏమిటి, వాటిని మనము ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మనము సాధనలో సక్సెస్ కాగలము, దేవుని మెప్పించగలము అనే సంగతులను మనము ముందున్న కాలములో మనం తెలుసుకుందాం. తప్పక వీక్షించుదాం. ఇటు ఛానల్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, నలుగురికి తెలియజేద్దాము. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక.